హాయ్, హలో, నమస్తే అండి. నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. క్యారెట్ హల్వా చేసుకుంటున్నామండి. ఆరోగ్యకరంగా ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా, చక్కెరతో కాకుండా మనం ఇప్పుడు బెల్లంతో, అది కూడా ఆర్గానిక్ బెల్లంతో క్యారెట్ హల్వా చేసుకుంటున్నాము. ముందుగా క్యారెట్ తరిగి శుభ్రంగా కడిగి తురిమి పక్కనుంచుకోవాలి. ఒక అడుగు మందంగా ఉన్న కడాయిలో 4 లేదా 5 స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, గోడంబి, ద్రాక్ష వీటిని ఫ్రై చేసి పక్కనుంచుకోవాలి. ఇదివరకే మనము తురుము ఉంచుకున్న క్యారెట్ తురుము 1 కప్పు అదే కడాయిలో తురుముకున్న 1 కప్పు క్యారెట్ తురుము కూడా వేయించుకోవాలి. నెయ్యి ఉన్న అదే కడాయిలో తురిమి ఉంచుకున్న క్యారెట్ తురుముని కూడా మనము బాగా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. 50% ఉడికేలా చూసుకోవాలి. ఇందులో తేమ శాతం ఎక్కువ ఉంటుందండి. మనం నీరేమి ఎక్స్ట్రాగా పోయాల్సిన అవసరం లేదు. మీడియం టు సిమ్ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ క్యారెట్ తురుముని 50% ఉడికేలా చూసుకోవాలి. అలా వేయించుకొని మూత పెట్టుకుంటే ఆవిరికి 5 నిమిషాలకే ఇది 50% మెత్తబడుతుంది. ఒకసారి చెక్ చేస్తామండి. మూత తీసి ఒకసారి చేతితో పట్టుకుంటే మనకు తెలిసిపోతుంది ఎంత శాతం ఇది ఉడికింది అన్నది. పట్టుకొని చూస్తే తెలుస్తుంది. అది చూడండి 50% మెత్తబడింది. ఇప్పుడు మనం పాలు పోసి మిగతా 50% ఉడికించుకోవాలి. నేను చిన్న ప్యాకెట్స్ తీసుకున్నానండి. 2 పాల ప్యాకెట్స్ తీసుకున్నాను. కట్ చేసి ఫుల్ క్రీమ్ పాలు ఉంటాయి కదండి, అవైతే కొంచెం టేస్టీగా ఉంటాయి, చిక్కగా కూడా ఉంటాయి. కాబట్టి నేను 2 చిన్న ప్యాకెట్స్ పాలతో వీటిని ఉడికించుకున్నాను. అడుగంటకుండా అలా తిప్పుతూ ఈ 50% క్యారెట్ తురుమును కూడా మనం ఉడికించుకోవాలి. మీడియం టు సిమ్లో పెట్టుకుంటే మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది. మనము తురుముకున్న క్యారెట్ తురుము 1 కప్ అయితే 1/3 బెల్లం తీసుకోవాలండి. బెల్లం బాగా దంచుకొని ఇందులో కొంచెం నీరు వేసుకొని బెల్లం కరిగితే చాలండి. ఏం మరీ తీగపాకము ఇలాంటివి ఏమీ అవసరం లేదు. జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే చాలు. మనకి ఈ బెల్లం జ్యూస్ తయారైపోతుంది. ఈ తయారైన ఈ బెల్లం జ్యూస్ని మనం పాలు పోసి ఉడికించుకున్న ఇంకొకసారి చెక్ చేసుకుందామండి. ఆల్రెడీ 2 ప్యాకెట్లతో ఉడికించుకున్నాం కదా, చూసుకుంటే సరిపోయింది. బాగా మెత్తబడింది. పాలన్నీ కూడా ఎగిరిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బెల్లం ఇలాచి పొడి వేసి ఈ బెల్లం జ్యూస్ని కూడా మనం ఈ క్యారెట్ తురుములోకి వంపుకోవాలి. వంపుకునేటప్పుడు వడగొట్టుకుంటే మంచిదండి. ఒక చిన్న జాలిగంటి పెట్టి వడగొట్టుకునేస్తే ఈ బెల్లంలో చిన్న చిన్న నలుకలు కానీ, నలకలు కానీ, పుల్లలు కానీ ఉంటాయి కదా, అలాంటివి ఏవి మనకి ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. అలా వడగొట్టేస్తే చాలు. ఈ కరిగించుకునే ప్రాసెస్లో ఇంకా కొద్దిగా ఉన్నప్పటికీ మనం మళ్ళీ కూడా కొంచెం వాటర్ వేసి మళ్ళీ వాటిని వేడి చేసుకోవచ్చు. తీగపాకం ఏం అవసరం లేదు, జస్ట్ కరిగితే చాలు.
అలా కరిగించుకున్న బెల్లంనంతా కూడా క్యారెట్ తురుములోకి వంపుకోవాలి. మనం చక్కెర లేకుండా బెల్లంతో చేసుకుంటున్నాం కాబట్టి ఇది చాలా హెల్దీ అండి. షుగర్ పేషెంట్లు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ ఎవరైనా తినచ్చు. ఈ బెల్లం జ్యూస్ అంతా కూడా క్యారెట్ తురుము బాగా పీల్చుకొని అడుగంటుకోకుండా ఉండేలా బాగా కలియబెడుతూ ఉండాలి. చిక్కబడాలి. ఇదంతా బాగా చిక్కబడే వరకు సిమ్లో పెట్టుకొని, మంటని హైలో పెట్టుకోకుండా సిమ్లో పెట్టుకొని గట్టి పడేలా చూసుకోవాలి. చెక్ చేద్దామండి. చూడండి, ఇది వరకు మనం బెల్లం జ్యూస్ అంతా కూడా బాగా పీల్ చేసుకొని, క్యారెట్ అంతా పీల్చుకొని బాగా చిక్కబడింది. ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇందులో కలిపేసి ఒక్కసారి కలియబెట్టి 2 సెకండ్లు ఉంచితే చాలండి. మూత పెట్టేస్తే బాగా చిక్కబడుతుంది. చల్లబడితే ఇంకా గట్టి పడుతుంది కూడా. కాబట్టి ఇది కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చూసి చెప్పవచ్చు. మీకు నచ్చిందా? లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి. థ్యాంక్స్ అండి.